బేతాళ కథలు. లయకారకుడైన పరమశివుడు ఇలవేల్పురైన ఒక మహారాజు ఆ సర్వేశ్వరుడికి ఒక సుందరమైన ఆలయాన్ని కట్టించి అందులో ప్రశస్తమైన గండుశిలతో శివలింగాన్ని చెక్కించి ప్రతిష్ఠ చేయించాడు. ఆ మహారాజుపై ఈశ్వరుడికి కృప కలిగింది. ఆ భక్తవశంకరుడైన బోలాశంకరుడు ఆ ఆలయానికి వచ్చిన భక్తుల కోరికలను తీర్చసాగాడు. కొంతకాలంలోనే ఆ ఆలయం పుణ్యక్షేత్రమై వర్ధిల్లసాగింది. ఒకనాడు పార్వతి పరమశివుడితో, నాథా, రాబో మహాశివరాత్రి నాడు కైలాసంలో కాక భూలోకంలో గడపాలని నాకు కోరికగా ఉన్నది. కనుక ఆనాడు మనము ఏదో ఒక పుణ్యక్షేత్రంలో గడుపుదాం అంది. పరమశివుడు చిరునవ్వుతో, దేవి, ఏనాడన్న నీ మాట నేను కాదన్నానా? తప్పకుండా నీ మాట ప్రకారమే పోదాం అంటూ మహారాజు కట్టించిన ఆలయం గురించి చెప్పి శివరాత్రి నాడు ఆ ఆలయమునకు వెళ్దామని చెప్పాడు. పార్వతీదేవి అందుకు అంగీకరించింది. చూస్తుండగానే శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఆ దంపతి ఇద్దరు ఆ ఆలయానికి వచ్చారు. ఆలయం బయట కోలాహలంగా ఉంది. భక్తులు స్తుతులతో, సంకీర్తనలతో, గీతాలాపనలతో పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. మధ్యరాత్రి అయింది. పార్వతి పరమేశ్వరుడితో, నాథా, ఈ దినం నాకు ఆనందంగా ఉన్నది. ఎంతో కాలంగా మీ నోటి వెంట కథలను వినాలన్న కోరిక నాకున్నది. ఇన్నాళ్లకు వీలైంది. మీరు నాకు చెప్పే కథలు ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ విని ఉండకూడదు. అటువంటి కథలు లోకంలో ఎక్కడ జరిగి ఉండకూడదు. అటువంటి కథలు వినాలనుకుంటున్నాను అని చెప్పింది. పరమశివుడు చిరునవ్వులు చిందిస్తూ, దేవి, నేను నర్తకుడిని కానీ కథకుడిని కాదు కదా. నీ కోరిక ఎంతో విచిత్రంగా ఉంది. అటువంటి కోరిక నీ మనసునందు పుట్టుటకు ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. అవును స్వామి, అది ఈశ్వరాజ్ఞ అయి ఉంటుంది. పార్వతి చిరునవ్వులు చిందిస్తూ అన్నది. పరమశివుడు కూడా నవ్వుతూ, దేవి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నది నానుడి మాత్రమే. బుద్ధే కర్మానుసారే అని ఎవరి కర్మలకు తగ్గట్టుగానే లోకమందు వారు ప్రవర్తిస్తారు. నీ మనసునందు ఈ కోరిక ఎందుకు కలిగినదో కానీ, ఆ కారణం ఏదైనా కానీ అది లోక కళ్యాణం కలిగించుగాక అంటూ దీవించాడు. పార్వతి ముసిముసిగా నవ్వుతూ ఈశ్వరాజ్ఞ అంటూ తలను ఆడించింది. పరమేశ్వరుడు కూడా నవ్వుతూ, దేవి, నీవు కోరినట్లే నేను కథను చెప్తాను. ప్రతి కథలో ఒక సమస్య ఇమిడి ఉంటుంది. కథ పూర్తి కాగానే నేను ఒక ప్రశ్నను సంధిస్తాను. ఆ ప్రశ్నను విచక్షణతో, ధర్మబుద్ధితో నీవు తిప్పికొట్టాలి. అలా నీవు తిప్పికొట్టలేని మరుక్షణం నే కథలను చెప్పడం ముగిస్తాను అంటూ షరతు పెట్టాడు ఈశ్వరుడు. సరే, అలాగే అంది పార్వతి ఉత్సాహంగా. పరమశివుడు కథకుడై పార్వతీదేవికి కథలు చెప్పడం ప్రారంభించాడు. ఆ ఆలయానికి శివశర్మ పూజారి. ఆనాడు శివరాత్రి కనుక ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల అతడికి ఎడతెరిపి లేని పనితో సరిపోయింది. ఆ తాకిడి తగ్గాక అలసటతో గర్భగుడి ద్వారం పక్కన ఉన్న రాతి స్తంభానికి ఆనుకొని విశ్రాంతి తీసుకోసాగాడు. పార్వతీ పరమేశ్వరుల సంభాషణ అతని చెవిన పడింది. ఆ స్తంభం చాటు నుంచి వారిద్దరిని చూశాడు. అర్ధనారీశ్వరుడు ఆలితో కలిసి ఉండగా దర్శించడంతో అతని తను, మనసు రెండు పులకించిపోయాయి. ఆ ఆది దంపతుల రూపం వైపు కళ్ళను, మాటల వైపు చెవులను అప్పగించి అలానే ఉండిపోయాడు తను. పార్వతీ పరమేశ్వరులు ఏ ఒక్కరూ శివశర్మను గమనించలేదు. పార్వతీదేవి పరమేశ్వరుడి కథను చెప్పి ప్రశ్నిస్తున్నాడు. ఆమె సమాధానం చెప్తుంది. ఆ సమాధానంతో తృప్తి చెంది తిరిగి మరొక కథను చెప్తున్నాడు. అలా కథ వెనుక కథను పరమశివుడు ఏమాత్రం తడుముకోకుండా పార్వతి చెప్పుకుంటూ పోతున్నాడు. ఒక కథకు మరొక కథకు ఏమాత్రం సంబంధం లేదు. అలాగే కథలలో సమస్యలు కూడా అంతకంతకు జటిలమవుతున్నాయి. సమాధానం చెప్పడానికి పార్వతి సమయం పుచ్చుకుంటుందే కానీ ఆమె సమాధానం
చెప్పటమే ఆలస్యం పరమశివుడు మరొక కొత్త కథను చెప్పేస్తున్నాడు. అలా 23 కథలు పూర్తయ్యాయి. 24వ కథను చెప్పి పార్వతీదేవిని ప్రశ్నించాడు. ఎంత ఆలోచించినా పార్వతికి ఆ కథలోని ప్రశ్నకు సమాధానం తోచలేదు.